టేస్టీ పొడి బియ్యం పిండి అప్పాలు అరిసెలను ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో మీకు నేను ఏ విధంగా చేశాను ఏంటనేది సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే మన అప్పాలు రెడీ చేసుకుందాం రండి. హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను బియ్యం అప్పాలు తయారు చేస్తున్నాను. అవి స్వీట్ అండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను పూర్తి వివరాలు మన వీడియో ప్రాసెస్లో చూపిస్తాను. ఈ కప్పుతోటి నేను 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. 2-2.5 ఉంటుంది. కాకపోతే ఎక్కువైనా పర్వాలేదు, మళ్ళీ దేనికో దానికి యూజ్ చేసేసుకోవచ్చు కదా అనేసి 2.5 కప్పు వేసి పెట్టాను ఇందులో. ప్లస్ 1 కప్పు వచ్చేసి బెల్లం అండి. బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం వీడియోలో ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను రండి. బెల్లం 1 కప్పు తీసుకున్నాం కదండి మనము. ఆ బెల్లం 1 కప్పులో వచ్చేసి ఒక ½ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము. బెల్లం అంతా బాగా కరగనిద్దామండి. బాగా కరిగాక అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలాచీలు ఉన్నా పర్వాలేదు, దంచేసి వేసుకోవచ్చు. ఇలా బెల్లం నీళ్ళని మసులుతున్నాయి కండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి. అప్పుడు మరి వేరొక దాంట్లోకి పైన వేస్టేజ్ ఏమైనా ఉంటుందేమో అనేసి వడపోసుకోవాలన్నమాట. కొంచెం 1-2 నిమిషాలు ఇలాచీ పౌడర్ ఊట అంతా దానికి పట్టే వరకు చేసుకొని బాగుంటాయండి ఇవి. స్వీట్ అప్పాలంటారు వీటిని. స్టవ్ కట్టేసాను. వేరొక గిన్నెలోకి వడపోసుకుంటానండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి దీన్ని అంతటిని వడపోసుకున్నాము. చూడండి ఎంత నల్ల మట్టి వచ్చిందో అడుగున చూపిస్తాను. చూడండి ఎంత నల్లగా మట్టి వచ్చేసిందో అడుగున. బెల్లంలో కూడా మట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఈ విధంగా ఈ వాటర్లో మనం ఏం చేయాలంటే మన బియ్యం పిండి అంతటిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చల్లారాక కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. బియ్యం పిండిని అంతటిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత పడుతుందో చూసి అలాగా మొత్తం పిండి అంతటిని కలుపుకోవాలన్నమాట. ఇదొక పిండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మన అరిసెలకి ఏ మెజర్లో ఉంటుందో ఆ మెజర్లో కలుపుకోవాలన్నమాట. మొత్తం ప్రాపర్గా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న పేపర్ మీద అద్దేసుకొని నూనెలో వదిలేసుకోవడమేనండి. ఈ విధంగా పిండి అంతా మంచిగా కలిపేసుకున్నాం కంటే ముద్దలాగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పేపర్ని చేసుకొని అందులో మనము కొంచెం నూనె రాసుకుంటూ అద్దుకోవడమేనండి. ఇలాగ ఒక పేపర్ని తీసుకున్నాను అనమాట. దీనికి ఇప్పుడు మనం నూనె రాసేసుకొని అద్దేసేసుకుంటూ సరిపోతుంది. కొంచెం ఉండలు తీసేసుకొని అద్దేసుకోవాలన్నమాట. ఈ విధంగా అద్దేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి తీసేసి నూనెలో వదిలేసేసుకోవడమేనండి. నూనె కూడా వేడయింది. నూనె కూడా తీసేసుకొని ఈ విధంగా అన్నీ వదిలేసేసుకోవాలండి. అలాగే బాగా టేస్టీగా ఉంటాయండి. ఇది కూడా మనము అరిసెలు ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం చెక్కల టైప్లో అనిపిస్తాయి, కాకపోతే స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఈజీగా అండి, పిల్లల స్నాక్స్కి ఈజీగా తినేసేయచ్చు. పిల్లలు ఈజీగా చేసేసుకొని చిన్న బాక్స్లో పెట్టేలాగా చేసేస్తున్నారు అనుకోండి, ఈజీగా పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి. ఇలాగ అన్నీ ఒత్తేసేసుకొని వదిలేసేసుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా
బాగా వస్తాయి. మరి హైలో కాలకూడదు, తొందరగా నల్లగా అయిపోతాయి. త్వరగా అయిపోతాయండి, కాలడానికి ఏం టైం పట్టదు. నేను ఇంట్లో మిక్సీలో పట్టాను కాబట్టి పిండి కొంచెం రఫ్గా వచ్చింది. కాకపోతే మనం బయట ఆడిచ్చే పిండి అయితే మనకి బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. ఎక్కువ శాతం వరకు అయితే బయట పట్టించిన పిండితోనే ప్రిఫర్ చేయండి. ఇంట్లో పట్టినవి అనుకోండి, కొంచెం ఎట్లయినా మిక్సీలో అంత బాగా రాదు కదండి, కొంచెం అంత రఫ్గానే ఉంటుంది. అలాగే ఇంకెక్కడైనా గ్యాప్ ఉంటే వదిలేసేస్తూ ఉన్నాను. పిల్లల స్నాక్స్కి అయితే ఈవినింగ్ టైం అట్లా స్నాక్స్కి తినేసేయడానికి కూడా బాగుంటాయండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. ఓన్ రెసిపీస్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచన చేసి ఏం చేద్దాం అనేసి ఆలోచన చేస్తూ ఉంటాను. 1-2 సార్లు ట్రై చేస్తాను. మంచిగా వచ్చినాయి అంటే నేను యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట. మొత్తం అన్నీ ఈ రంగులోకి రావాలండి. ఈ రంగులోకి వస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. మనకి కరకరం అంట మంచిగా వస్తాయి అన్నమాట. అరసలాగా మెత్తగా ఉండవండి ఇవి, కొంచెం కరకర అంటాయి. ఆరాక బాగుంటాయి వేడి మీద కంటే కూడా. అంతే అండి, మనం ఇలాగే సింపుల్గా అన్నీ తయారు చేసుకొని మీకు చూపిస్తాను నేను. అరిసెలు లాంటి టేస్ట్ ఇచ్చే మా అప్పాలు రెడీ అయిపోతున్నాయి వేడివేడిగా. కాకపోతే వేడిగా ఉన్నప్పుడు తింటే అంత బాగోదు, చల్లగా ఉన్నాకే తినాలన్నమాట. ఇవి అన్నీ తయారు చేసేసుకొని మీకు చూపిస్తాను నేను. పొడి బియ్య పిండితో మన అరిసెలు లాంటి అప్పాలు రెడీ అయిపోయాయండి. ఎంత బాగా వచ్చాయి కదండి. అరిసెలు తినాలనుకున్నప్పుడు మనం అవి అందుబాటులో తొందరగా చేసుకోలేము కదండి, ఇవైతే త్వరగా చేసుకోవచ్చు. ఇవి ట్రై చేసి చూడండి మీరు నేను చెప్పిన ప్రాసెస్లో. 1 కప్పు బెల్లానికి చూసారు కదా, 2-2.5 కప్పు వరకు పిండి పడుతుంది. 2.5 ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఎన్ని అప్పాలు రెడీ అయిపోయాయి చూడండి. నేను 2.5 కప్పు బియ్య పిండితోటి ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా తయారు చేసి ఇవ్వచ్చండి వాళ్ళకి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.